ఇంత రాత్రిపూట పేషెంట్ ఇక్కడేం చేస్తున్నాడు? తనకేమైనా కావాలేమో. మీకేమైనా కావాలా సార్? మీ వార్డులోకి మీరు వెళ్ళండి ప్లీజ్. హలో సార్, అతను తిరిగి వచ్చేసాడు. వాట్ రబీష్ సార్, నేను అతన్ని గుర్తుపట్టాను సార్. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. హలో హలో న్యూఢిల్లీకి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న పట్టణం పేరు కజియాలా. అక్కడ మధ్యతరగతి వాళ్ళు ప్రశాంతమైన జీవితం గడుపుతూ ఉంటారు. ఈ పట్టణంలో ప్రతిదీ సాధారణంగానే ఉంటుంది. కానీ సిటీ హాస్పిటల్లో జరిగిన ఒక సంఘటన మాత్రం చాలా మంది జీవితాలను అసాధారణంగా మార్చేసింది. ఈ కథ ప్రకాష్ అనే వ్యక్తిది. డాక్టర్స్ చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల ఇతని ఆత్మ ఎలాంటి ప్రపంచంలోకి వెళ్ళిందంటే అక్కడ ఆత్మ బ్రతకలేదు, చనిపోలేదు. ఎవరు లోపల? బాత్రూమ్ క్లీన్ చేయాలి, త్వరగా బయటికి రండి. ఎంతసేపా? అయినా ఈ టైంలో ఎవరున్నారు? తీసుకెళ్ళండి. డాక్టర్ వివేక్, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది తను ఎలా చనిపోయిందో. బట్ ఇట్స్ ఎ మర్డర్. సార్, అతను తిరిగి వచ్చేసాడు. ఎవ్రీవన్ రెడీ? ఎస్ సార్. డాక్టర్, మీరు బాగానే ఉన్నారు కదా? ఐమ్ ఫైన్. డాక్టర్, 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 యా గతంలో జరిగిందంతా మర్చిపోండి సార్. యా సారీ. కమ్ ఆన్, లెట్స్ ప్రొసీడ్.
కేక నా స్వామి రంగాకే కేక. డాక్టర్, పేషెంట్ హార్ట్ బీట్ నార్మల్గా ఉంది. తనకి ఐవి ఇవ్వమంటారా? డాక్టర్ డాక్టర్ ఎస్ పేషెంట్కి డ్రిప్ ఇవ్వమంటారా? ఎస్ ఎస్ ప్లీజ్. నేనేం చేయదు, నేనేం చేయదు, నీకు దండం పెడతాను, నేనేం చేయదు. ఎవరైనా కాపాడండి, ఎవరైనా కాపాడండి. అయ్యో, ఎవరైనా రండి. రావద్దు. పవన్, ఏమైంది నీకు? నీకు ఈ పరిస్థితి ఎలా వచ్చింది? ఏదైనా మాట్లాడు పవన్, కమాన్. ప్రకాష్. ప్రకాషా? తను తిరిగి వచ్చేసాడు. పవన్, పవన్ నువ్వెక్కడో పొరపాటు పడ్డావు. మళ్ళీ గుర్తు చేసుకుని క్లియర్గా చెప్పు. ఎవరు నీకు ఈ పరిస్థితి కల్పించారు? పవన్, 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 పవన్! ఓ మై గాడ్, పవన్! డాక్టర్ గారు, ఈ ఆపరేషన్ తప్పకుండా చేయాలా? చూడండి డాక్టర్, మా డాడీకి ఏం జరగకూడదు ప్లీజ్. ఇది మీ బాధ్యత. తను ఎలాగైనా సరే కోలుకోవాలి. మీ డాడీకి ఏమీ జరగదు, కంగారు పడకండి. కాసేపట్లో పూర్తిగా కోలుకుంటారు. ఓకే? డాక్టర్ గారు, తనకి నేను తప్ప ఎవరూ లేరు.
ఒకవేళ జరగకూడదు ఏదన్నా ఓ జరిగి డాడ్, డోంట్ వరీ, ఇట్స్ ఓకే. నేను ఇక్కడే ఉంటాను, బయటే ఉంటాను. ఇట్ విల్ బి ఓకే. ప్రిపేర్ హిమ్. కమ్ ఆన్. డాడ్, ఇట్స్ ఓకే. ఓకే, నేను ఇక్కడే ఉంటాను. ఓకే, ఐ వెయిట్ హియర్. డోంట్ వరీ, యువర్ డాడ్ ఇన్ గుడ్ హ్యాండ్స్. ఓకే. ఈజ్ ఎవ్రీథింగ్ రెడీ? ఎస్ సార్. ఇతని కండిషన్ ఏంటి? డాక్టర్ గారు, నా కూతురు ఎక్కడుంది డాక్టర్ గారు? రిలాక్స్, త్వరలోనే ఆపరేషన్ అయిపోతుంది. మీరు కూల్గా ఉండండి. ఇస్ దాట్ ఓకే? సిస్టర్, నైఫ్ ఇవ్వండి. థ్యాంక్ యూ. సార్ ఒకసారి పేషెంట్ హార్ట్ బీట్ చూడండి సార్. చాలా స్పీడ్గా కొట్టుకుంటుంది సార్. ఎలా? అదే తెలియడం లేదు సార్. సిస్టర్, మీరు పేషెంట్ బ్లడ్ షుగర్ చెక్ చేశారా? సిస్టర్, మీరు ఆపరేషన్కి ముందు ఇతని బ్లడ్ షుగర్ చెక్ చేశారా అని అడుగుతున్నాను. ఐ ఫర్గెట్ ఇట్ సార్. Damn you, sister, you have given this injection just for hike his blood pressure. అది మోర్పిన్. మోర్పిన్ సంగతి తర్వాత షుగర్ ఎందుకు చెక్ చేయలేదు? సార్ అది. I said get out. సార్ ప్లీజ్. Get out. Get out and help me to control him. ఓకే సార్. Sister, okay? Okay? అది ఎప్పుడూ ఒక విచిత్రమైన శబ్దం నన్ను భయపెడుతుండేది. చిన్న శబ్దం వినపడినా సరే భయంతో నాకు ఎక్కడికైనా వెళ్ళి దాక్కోవాలనిపించేది. నిజానికి పొరపాటు నాదే. మనం సైన్స్ నమ్మేవాళ్ళం. ప్రతిరోజు ఆపరేషన్స్ చేస్తాం, రోజు ఎన్నో డెడ్ బాడీస్ చూస్తాం, పోస్ట్ మార్టంలు చేస్తాం. అలాంటిది నువ్వు దెయ్యాలు భూతాలు ఉన్నాయంటే నమ్ముతున్నావా? అది కూడా హాస్పిటల్లో జరిగిన ప్రమాదం గురించి. యాక్సిడెంటల్గా జరిగిన చావుకి కోమాలో ఉన్న ఆ వ్యక్తికి కారణం ఉందంటావా? ఇదంతా నీ స్టూపిడిటీనే. సార్, నా మాటలు మీకెంత స్టూపిడ్గా అనిపించినా సరే నిజం నిరూపించడానికి హాస్పిటల్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్కి మించిన ఎక్స్ప్లెనేషన్ ఏదీ లేదు సార్. ఉంది. అదేంటంటే డిస్టర్బ్డ్ అయిన నీ మైండ్ సెట్. సార్, నాకేం కాలేదు. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. నేను నిన్ను రిక్వెస్ట్ చేయడం లేదు డాక్టర్ వివేక్ భట్నాకర్. ఇట్స్ ఎన్ ఆర్డర్. నిన్ను సస్పెండ్ చేస్తున్నాను. నౌ యూ మే గో. ఎస్ సార్. డాక్టర్ గారు, మీరా? రండి. డాక్టర్ గారు, ముందుగా నేను మిమ్మల్ని క్షమాపణ అడగాలనుకుంటున్నాను. ఆ రోజు హాస్పిటల్లో ఆపరేషన్ టైంలో నేను కాస్త ఎక్కువగానే నర్వస్ అయ్యాను. అండ్ అందుకే నేను ఇలా బిహేవ్ చేశాను. ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. నేనంతా అర్థం చేసుకోగలను. మీరేం దిగులు పడకండి.
విల్ యూ గెట్ మీ సమ్ వాటర్? ఓ ఐఎమ్ సో సారీ. ప్లీజ్ మీరు కూర్చోండి, నేను ఇప్పుడే తీసుకొస్తాను. Thank you. ప్లీజ్ ప్లీజ్ సిట్ డౌన్. వాటర్. థ్యాంక్ యూ. డాడ్ చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేవారు. నేను ఎప్పుడు ఏ కప్పు గెలిచి తెచ్చినా సరే హీ ఈజ్ టు బి సో ప్రౌడ్ ఆఫ్ మీ. యు నో సార్, ఆయన లైఫ్ టైం డ్రీమ్ ఏంటో తెలుసా సార్? ఆయన నన్ను డాక్టర్గా చూడాలని. ఆయనకు ఆ సంతోషం ఇవ్వటానికి నేను ఏం చేయడానికైనా సిద్ధమే. కానీ ఇప్పుడు ఆయన ఆ కళ నిజమైనా చూడలేరేమో, నన్ను చూసి సంతోషించలేరు. ఆయన కోమాలోకి వెళ్ళిపోయారు. వి డోంట్ నో ఆయన కోమాలో నుంచి బయటికి వస్తారో లేదో. ఐఎమ్ రియల్లీ సారీ. మీరెందుకు సారీ చెప్తున్నారు డాక్టర్? ఇదంతా కూడా దేవుడి నిర్ణయం ప్రకారమే జరిగింది. లేదు, ఇది నా పొరపాటు వల్లే జరిగింది. ఆ దేవుడి నిర్ణయం ప్రకారం కాదు. ఆపరేషన్ చేయడానికి ముందు తన బ్లడ్ షుగర్ చెక్ చేయలేదు. పేషెంట్ బ్లడ్ షుగర్ చెక్ చేయడం మర్చిపోయాను సార్. చెక్ చేయకుండా ఈ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల తన హార్ట్ బీట్ పెరిగిపోయింది. సార్ చేసిన తప్పుని కవర్ చేసుకోవాలని చూడటం కూడా తప్పే అవుతుంది. నేను చేసిన తప్పుని దయచేసి క్షమించు. ఐఎమ్ సారీ. ఎంత ప్రయత్నించినా ఏం చేయలేకపోయావు. జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. ఇప్పుడు నాకు మీ హెల్ప్ చాలా అవసరం ఉంది. నేను ఇంకేం వినదలుచుకోలేదు. జస్ట్ లీవ్. రేవా, నేను చెప్పేది విను. నువ్వు ఈ విషయాన్ని నమ్ముతావో లేదో తెలియదు, కానీ ఆయన ఆత్మ ఇప్పుడు హాస్పిటల్లోనే తిరుగుతుంది. అందరిపై ప్రతీకారం తీర్చుకుంటుంది. తనకి పరిస్థితి కల్పించిన వారెవ్వరినీ అసలు వదలడం లేదు. రేవా, నువ్వు గనక నాకు సాయం చేయకపోతే ఏం జరుగుతుందో ఊహించడం కష్టంగా ఉంది. ప్లీజ్ యూ హ్యావ్ టు హెల్ప్ మీ. ఐ డోంట్ బిలీవ్ దిస్. మీరు ఈ పని చేసినందుకు సిగ్గుపడాలి. ఒక ప్రొఫెషనల్ అయ్యుండి మీరు ఇలా మాట్లాడుతున్నారా? జస్ట్ లీవ్ మై హౌస్. వెళ్ళండి, వెళ్ళండి ఇక్కడ నుంచి. వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. వెళ్ళు. ఏం చెప్పను? ఈ హాస్పిటల్లో నా లైఫ్ ఎలా ఉందంటే, పేషెంట్ల దగ్గర వచ్చే ఆ చండాలమైన వాసన మైండ్లో ప్రతి క్షణం గుర్తొస్తుంది. పొద్దున్నుంచి ఇప్పటి వరకు 24 గంటలు డ్యూటీ చేస్తూనే ఉన్నాను. నేను ఒక్క క్షణం కూడా రెస్ట్ తీసుకోలేదు. ఇప్పుడిక నా మైండ్లో ఒకటే ఆలోచన ఉంది, నిద్ర నిద్ర నిద్ర. నేను మీకు రేపు కాల్ చేస్తాను. ఇప్పుడు నేను రెస్ట్ తీసుకోవాలి ప్లీజ్. బాయ్. హలో సార్, ఇక్కడేం చేస్తున్నారు? మీ రూమ్లోకి వెళ్ళండి.
నమస్తే సార్. నమస్తే. నర్స్ బాడీ చెక్ చేయాలి. నువ్వు నాతో పాటు వస్తావా? నేను రాను సార్, మీరు వెళ్ళండి. వదలు వదలు. వదలు 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 వదలు. డాక్టర్ వివేక్ భట్నాకర్ ప్రేతాత్మల ప్రపంచంలోకి వెళ్ళారు. ఆయనకు నమ్మకం కలిగింది, అక్కడ సంచరించే ఆత్మలు ఎలాగైనా తనను కూడా బలవంతంగా తీసుకెళ్తాయని. ఆయన వద్ద ఇప్పుడు ఒక్కటే ఒక దారి ఉంది. ఎలాగైనా రేవాను ఒప్పిస్తే అప్పుడు తన సహాయంతో అతను చావు అంచుల వరకు వెళ్లకుండా తప్పించుకోవచ్చు. తప్పంతా నాదే, కానీ నేనప్పుడు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేను. నిన్న వేరే వాళ్ళకు జరిగింది, ఇప్పుడు నా వంతు. ఎప్పుడైనా సరే నా జీవితం ఆగిపోవచ్చు. ఐఎమ్ జస్ట్ కౌంటింగ్ డేస్. ఎవరది? మీరా? మళ్ళీ ఎందుకు ఇక్కడికి వచ్చారు? నేను చెప్పానుగా, మీరేం చెప్పినా నేను విందల్చుకోలేదని. కానీ నేను మీతో చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నాను. అసలు అసలు మీరెవరు? తనొక తాంత్రికురాలు. తనకి ఆత్మల సంచారం గురించి బాగా తెలుసు, ఇంకా తను వాటిని నిరూపిస్తుంది కూడా. ఐ డోంట్ బిలీవ్ దిస్. మీరిప్పుడు నిరూపించాలనుకుంటున్నది ఇదేగా? మా డాడీ ఇంకా చనిపోలేదు, కోమాలోనే ఉన్నారు, అయినా సరే తను ఆత్మలా తిరుగుతున్నారు, అందరినీ చంపుతున్నారని. మీరు చెప్పే పిచ్చి పిచ్చి మాటల్ని నేను నమ్ముతానని ఎలా అనుకుంటున్నారు? అన్బిలీవబుల్. మీరు నమ్మినా నమ్మకపోయినా ఆయన తన కూతురు ఏదో ఓ రోజు తప్పకుండా డాక్టర్ అవుతుందని నమ్ముతున్నారు. మీకు విషయాలే తెలుసా? ఓహ్, ఐ ఫర్గెట్. ఈయన గారు చెప్పుంటారు కదా, అవునా? చూడండి, నాకు మీరు చెప్పే వాటి మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. జస్ట్ గో ఫ్రమ్ హియర్. మీరు డాక్టర్ వివేక్ గారికి ఈ విషయం కూడా చెప్పారా? మీ డాడీ మిమ్మల్ని గుజరాత్లోని గాంధీ మెడికల్ కాలేజ్లో చదివించాలనుకున్నారని? ఈ విషయం ఏమికెలా తెలుసా? కాలేజ్ గురించి కేవలం డాడీ నేను మాత్రమే మాట్లాడుకునేవాళ్ళం. కానీ ఈ విషయం మీకెలా తెలుసు? నాకంతా తెలుసు.
రావచ్చా? నువ్వు కూడా చూసావు. ఆయన ఇక్కడికొచ్చారో నీకంతా తెలుసు. కానీ నేనేం చేయగలను? ఆయన మా డాడీ. తన ఆత్మ ఇప్పుడు చావుకి బతుక్కి మధ్య చిక్కుకుపోయింది. బతికి ఉండి కూడా చావుని అనుభవిస్తున్నారాయన. కేవలం నువ్వు మాత్రమే తనకి శాంతినివ్వగలవు. నువ్వు తనకి ఒక తీరని కలవి. ఆయనకి తన కల తీరుతుందన్న నమ్మకం కలిగే వరకు ఆయన ఆత్మ ఇలా సంచరిస్తూనే ఉంటుంది. రేవా, నువ్వు ఆయనకి నమ్మకం కలిగించాల్సిందే. నేనేం చేయగలను? ఏం చేయగలను? నేనేం చేయగలను? నీ వల్లే ఆయనకి విముక్తి లభిస్తుంది. ఈ విషయం అర్థం చేసుకోరేవా? భయపడొద్దు. చెప్పాలనుకున్నవన్నీ చెప్పేసే ఇప్పుడే. ఆలస్యం చెయ్యొద్దు రేవా. వెళ్ళు. యు ఆర్ ఏ గుడ్ డాడీ కదా. మీరు ఎప్పుడు ఎవరిని చంపలేదు, అవునా డాడీ? కానీ ఇదంతా ఇప్పుడు మీరు ఎందుకు చేస్తున్నారు? వై ఆర్ యు డూయింగ్ దిస్? ఎందుకు మీరు అందరినీ చంపుతున్నారు? మీరే వేరే వాళ్ళ ప్రాణాలు తీసి మీరు ప్రాణాలతో తిరిగి రాగలరా డాడీ?
లేదు కదా. డాడీ ప్లీజ్ స్టాప్ ఆల్ దిస్ డాడ్. ఇలా చెయ్యొద్దు డాడ్. ఎవరి ప్రాణాలు తీయద్దు డాడీ. నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను డాడ్. ఐ విల్ ఆల్వేస్ మిస్ యూ. నేను మీ కోరికల్ని తీర్చాలనుకుంటున్నాను డాడ్. రేవా, ఏదైనా మాట్లాడు. ఆయనతో మాట్లాడు. ఆ ఆత్మ ఇంత తొందరగా వెళ్ళదు. తనతో మాట్లాడు. తనతో మాట్లాడు. డాడ్, నేనంటే మీకు చాలా ఇష్టం కదా. నేను బాధపడుతుంటే మీరు చూడగలరా? లేదు కదా. సో ప్లీజ్ స్టాప్ ఇట్ డాడ్. ప్రకాష్ గారు, ప్రకాష్ గారు, నేను ఒప్పుకుంటున్నాను. నా వల్ల పెద్ద పొరపాటే జరిగింది. అందుకు నేను రోజు బాధపడుతున్నాను. తెలియకుండానే నా ద్వారా మీకు ఈ పరిస్థితి వచ్చింది. నేను మీకు శాంతినివ్వాలనుకుంటున్నాను. అందుకే మీ కూతుర్ని ఇక్కడికి తీసుకొచ్చాను. తను మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తోంది. అవును డాడీ, ఆయన నన్ను డాక్టర్ని చేస్తా అన్నారు. మీకు తెలుసా, ఆయన నన్ను ఈ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్గా చేరమన్నారు డాడీ. డాడీ, డాక్టర్ వివేక్ గారే నన్ను ఎలాగైనా డాక్టర్ని చేస్తారు. ఇది మీ డ్రీమ్ కదా డాడ్. నన్ను గాంధీ మెడికల్ కాలేజీలో చదివించాలని, అక్కడి నుంచే నేను డాక్టర్ కావాలని. అందుకే డాక్టర్ వివేక్ గారు నాకు సాయం చేయబోతున్నారు. మీ కళ ఎలాగైనా తీరబోతుంది డాడ్. డాడీ, 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 డాడ్, డాడ్. డాడీ చనిపోయి ఇప్పటికి 4 సంవత్సరాలైంది. నేను వచ్చే సంవత్సరం డాక్టర్ కాబోతున్నా. ఆ సంఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు డాక్టర్ వివేక్ గారే నాకు గైడ్గా ఉంటున్నారు. నాకు చాలా సపోర్ట్ చేశారు. నాకు సహాయం చేసి ఆయన ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. మెడికల్ కాలేజీలో అడ్మిషన్ కూడా ఇప్పించారు. మేబీ డాడ్ కూడా ఇక్కడ ఉంటే ఇదంతా చూసి ఆయన చాలా సంతోషించేవారు. ఇప్పుడు ఆయన కన్న కల నెరవేరబోతున్నందుకు. ఏ వ్యక్తి అయినా సరే మరణించినప్పుడు ఆ ఆత్మ శరీరాన్ని వదలడానికి సిద్ధంగా ఉంటుంది. ఒకవేళ మరణం న్యాచురల్గా జరిగినప్పుడు లేదా కొన్నిసార్లు బలవంతంగా పంపాల్సి వస్తుంది. అంటే యాక్సిడెంట్ ద్వారా మరణం సంభవించినప్పుడు అన్నమాట. కానీ ఒక వ్యక్తి కోమాలోకి వెళ్ళినప్పుడు అప్పుడేం జరుగుతుంది? ఏ వ్యక్తి అయినా సరే కోమాలోకి వెళ్ళినప్పుడు అతని ఆత్మ బయటికి రాలేక ఆ శరీరంలోనే ట్రాప్ అయిపోతుంది. ఎందుకంటే శరీరం, మెదడు, ఆత్మ ఈ మూడింటికి ఒక కనెక్షన్ ఉంటుంది. ఆ కనెక్షన్ ఎప్పుడైతే విడిపోతుందో ఆ ఆత్మ బయటికి వెళ్ళడానికి చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. దానికి సహాయం కావాలి. చాలామంది ఏమంటుంటారంటే కోమాలోకి వెళ్ళిపోయిన మనిషి ఆత్మకి
ముక్తిని కలిగించడానికి ప్రయత్నించకూడదు అని. వాళ్ళ అభిప్రాయం ఏంటంటే ఈ భూమి మీద వాళ్ళు ఎన్ని రోజులు ఉండాలని రాసుంటుందో అది పూర్తయ్యాక ఆత్మ స్వయంగా శరీరాన్ని వదిలేస్తుంది, ఆ కోమా మృత్యువుగా మారిపోతుంది అని. కానీ ఇలా ఆలోచించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏ ఆత్మ అయితే శరీరంలో ట్రాప్ అయిపోతుందో, కోమాలో ఉన్న వ్యక్తికి బ్రెయిన్ డెడ్ అయినా లేక ఇంకేదైనా ప్రాబ్లం జరిగితే ఆ ఆత్మ దానంతట అదే వెళ్ళలేదు. అది బయటికి వెళ్ళడానికి దానికి వేరే వాళ్ళ సాయం కావాలి. ఈ ఎపిసోడ్లో ప్రకాష్ ఆత్మ కోమా వల్ల ట్రాప్ అయిపోయింది. ఆ ఆత్మ తన శరీరాన్ని వదిలేసి వెళ్ళలేకపోయింది. ఆ ఆత్మ ఆస్ట్రల్ వరల్డ్కి వెళ్లాల్సింది, ఆ ప్రపంచానికి ట్రావెల్ అవ్వాల్సింది. కానీ ఆ ఆత్మ అలా చేయలేకపోయింది. ఎందుకంటే శరీరం ఇంకా జీవించే ఉంది. శరీరం కదలలేకపోయినా అతని గుండె ఇంకా కొట్టుకుంటుంటే మాత్రం అతనిలో ప్రాణం ఉన్నట్టే లెక్క. అందుకే ఆత్మకి శరీరాన్ని వదలడంలో చాలా చాలా సమస్యల్ని ఎదుర్కొంటుంది.